హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వతోటి అప్పాలు చేసుకుందామండి. ఇవి ఆంజనేయ స్వామి గుడిలో అప్పాలు ప్రసాదంగా కూడా పెడతారండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఎప్పుడన్నా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా ఈవినింగ్ స్నాక్స్‌కి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. దీనికి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార కూడా వేసుకోండి. వేసుకొని ఈ రెండు చక్కగా మిక్స్ చేసేసి పక్కకు పెట్టుకోండి. రవ్వ పంచదార చక్కగా కలిసేటట్లు మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి అండి. దీనికి రవ్వ ఏం వేయించక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసుకోండి అండి. ఈ నీళ్లు బాగా మరగనివ్వండి. ఒక కప్పు రవ్వకి 2 కప్పులు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీళ్లు మరిగేటప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి మీ దగ్గర లేదు అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 4 యాలకులు కూడా దంచి వేసేసుకోండి. నేనైతే షుగరు యాలకులు మిక్సీలో వేసి ఆ పొడిని కొంచెం వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, రవ్వ పంచదార, ఇవి బాగా నీళ్లు మరిగేటప్పుడు పోసేసి ఉండలు లేకుండా తిప్పుకుంటూ పోయండి. ఎక్కడ ఉండగట్టకుండా చక్కగా తిప్పుకుంటూ రవ్వ అంతా పోసుకోండి. పోసుకొని దీన్ని తిప్పుకుంటూనే ఉండండి. దీన్ని బాగా దగ్గరకయ్యి గట్టిపడే వరకు తిప్పుకుంటూనే ఉండండి. తొందరగా ఉడుకుతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చక్కగా ఈ విధంగా దగ్గరకు అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండండి. ఇట్లా గట్టిగా అయిన తర్వాత ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారనివ్వండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక్కసారి మొత్తం కలుపుకోండి. చక్కగా ఈ విధంగా ఉండలు ఎక్కడన్నా ఉన్నా కూడా కలిసిపోతుంది. చక్కగా కలుపుకొని వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసి, మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ నెయ్యి పూసుకోక్కర్లేదండి. ఒకవేళ అతుక్కుంటున్నట్లయితే కొంచెం నెయ్యి చేతికి రాసుకోండి. చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా ఒత్తుకొని అవి ప్లేట్లో పెట్టుకోండి. అన్నీ ఒకేసారి చేసుకోవద్దు, అవి ఆరిపోతే పగుళ్ళు వస్తాయి. మన బాండీలో ఎన్ని పడతాయో అన్నే చేసుకోండి. ఇవి కాలేలోపు మళ్ళీ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న అప్పాలని ఒక్కొక్కటి దీనిలో వేసేయండి. బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఇవి కాలేలోపు మిగిలిన అప్పాలు కూడా చేసి ప్లేట్లో పెట్టుకోండి. ఇవి కొంచెం టైం పడతాయండి. హైలో పెడితే తొందరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి. వేసిన వెంటనే కూడా తిప్పొద్దండి. వేసిన వెంటనే తిప్పితే ముక్కలు అయిపోతాయి. కొంచెం కాల్ని అన్న తర్వాతే తిప్పుకోండి. ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చూడండి, ఈ కలర్ రావాలండి. ఈ నూనెలో నురగంతా పోయింది అంటే చక్కగా కాలిపోయినట్లు మనకి తెలిసిపోతుంది. కొత్తగా చేసే పిల్లలకైతే ఇది గుర్తుపెట్టుకోండి. నూనెలో నురగంతా పోయింది అంటే అది కాలిపోయినట్లు. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి 2-3 రోజులైనా నిల్వ ఉంటాయి. చాలా బాగుంటాయి. మనకి బూరెలు తినాలనిపించినప్పుడు, ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇట్లా చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.